పతిభక్తికి ప్రతిరూపంగా వెలిసిన తల్లి వేగమాంబ. శ్రీ రేణుకాదేవి అనుగ్రహంతో ఈమె జన్మించినట్లుగా చెబుతారు. దేవతగా అవతరించిన ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, అంటరాని తనని నిర్మూలించే ఆరాధ్య దేవతగా పూజలను అందుకుంటుంది. మరి వేగమాంబ దేవతగా ఎలా అవతరించింది? ఈ దేవత వెలిసిన ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో నర్రవాడ అనే గ్రామంలో శ్రీ వేగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయం ఉంది. ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతుంది. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఈ ఆలయం వెలిసినట్లుగా చెబుతారు. సంతానం లేనివారు ఈ అమ్మవారి ఉత్సవంలో అమ్మవారి ముందు త్వరపడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం నర్రవాడ అనే గ్రామానికి దగ్గరలో వడ్డిపాలెం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్రీపత్సవ వేంగమనాయుడు సాయమ్మ అనే